వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దయిన భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా నిరుపేదలకు 1 ఎకరా భూమిని పంచకుండా పరిశ్రమల పేరుతో బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దారుణమన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పందిటి వెంకటయ్య, రమేష్, మమత, అనుష, నాగమణి, పెంచలయ్య, కోటయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి 2003లో 175 ఎకరాలు తొరిమెల్ల ఊటుకూరు గ్రామానికి సంబంధించిన భూముల్ని మైనింగ్ లీజ్ చేయడం జరిగింది. మరి ఆ మైనింగ్ లీజ్ గడువు 2023 ఆగస్టు 15వ తేదీకి ముగుస్తున్నది. ఆ మిగిలినటువంటి మైనింగ్ లీజ్ రద్దయిన భూములు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న భూమి వెళ్ళిన రైతాంగం ఆక్రమణ చేసుకొని నిమ్మ చెట్లు మరి ఇతర పంటలే సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి చెంటు భూములు అయినటువంటి మాదిలైతే దళితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూములకు పోయి మిగిలిన భూమి అయితే ఉందో మైనింగ్ లీజ్ రద్దు అయితే భూమి అయితే ఉందో ఆ భూములు చెట్టు సవరణ చేసి వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళ నిమగ్నమైన నేపథ్యంలో గత వారం క్రితం పోలీసు వాళ్ళ ద్వారా మైనింగ్ మాఫియా నేరుగా భూములకి పోలీసులు పంపించి వాళ్ళని భూమిలో వ్యవసాయం చేయకుండా వాళ్ళని బలవంతంగా ఇవాళ పోలీసులు తీసుకొచ్చారు స్టేషన్కి. అయితే సూటుగా అడుగుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు గత ఎన్నికల్లో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చాలా అనుకరించిన వాళ్ళు లేని ఈరోజు పార్టీలు చెప్తున్నారు. మీరు ఇవాళ అదే ఆ గ్రామంలో మీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అగ్రకుల భూస్వాములు, భూమి కలిగిన భూస్వాములు, భూమి కలిగిన రైతాంగం అదే వెంకటకృష్ణ మైనింగ్ లీజ్ రద్దయిన భూముల్ని ఆక్రమణ చేసి నిమ్మ చెట్లు వేసుకొని సాగు చేస్తూ ఉంటే వాళ్ళని వదిలేసి చెంటు భూముల దళితులు ఆక్రమణ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సభాభవనం చెప్పిన ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము సూటుగా ప్రదర్శిస్తున్నాం ఇవాళ. అంతేకాదు ఆ గ్రామంలో దరిదాపుగా ఒక 400 ఎకరాలు పైబడి ప్రభుత్వ భూములు ఆ గ్రామంలో భూములు రైతాంగం మొత్తం ఆక్రమణ చేస్తున్నారు. ఆ భూములు మొత్తం కూడా సరైన నంబరు వారిగా ఇవాళ గత వారం క్రితం సైదాపురం ఎంఆర్ఓ గారిని కలిసి మేము వినతిపత్రం ఇచ్చి ఈ గ్రామంలో పలానా సర్వే నంబర్లు 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ గురై ఉన్నాయి, అన్ని ఎకరాలు తేమని అయి ఉన్నాయి. ఆ భూములను తొలగించి ఆ గ్రామంలో చట్టబద్ధంగా భూములని పేదలకు పంపిణీ చేయాలని చెప్పని మేము కోరి ఉన్నాం. అదేవిధంగా 2023 నాటికి మైనింగ్ లీజ్ రద్దయి ఉన్న భూములు వాళ్ళకి యాజమాన్య హక్కుని కల్పించాలని దళితులు కూడా కోరి ఉన్నాం. అదేవిధంగా మైనింగ్ లీజ్ రద్దయిన భూములకి ఆ గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు మొత్తం కూడా భూస్వాములు ఆక్రమణలు ఉన్నాయి. ఆ భూములు మొత్తం కూడా తొలగించి పేదలకు ఇవ్వాలని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలో రాకముందు అనేక కళ్ళ కబుర్లు మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత 1 సెంటు భూమి కూడా పేదవాడు ఇచ్చేదానికి మీరు నిరాకరించి ఇవాళ లక్షల ఎకరాలు అంబానీ, అదానీ, రిలయన్స్ లాంటి కారు సోకుగా మీరు ఇస్తున్నారంటే అంటే ఈ రాష్ట్రంలో పేదవాడిని భూమికి దూరం చేయడం కదా అడుగుతున్నాం మేము. అందుకనే ప్రేమైన దళిత ప్రజలారా ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములు మొత్తం కూడా కార్పొరేట్ చెట్లకు కారు సౌకగా అప్పచెప్తూ దున్నేవాడికి భూమిని ఇచ్చేదానికోసం నిరాకరిస్తున్నారు. ఆ భూమి కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నుండి మేము దళితులకి ఇతర పేదలకి పిలుపునిస్తా ఉన్నాం. రెవెన్యూ ఆఫీసర్లు కనీసం కన్నెత్త కూడా చూడకుండా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఇవాళ ప్రేక్షక పాత్ర చూస్తున్నారంటే మీ ప్రమేయం లేదే
మీ సపోర్ట్ లేనిదే 178 ఎకరాలలో భూస్వాములు రైతాంగము భూములను మొత్తం కూడా ఆక్రమణ చేసి నిమజ్జనం చేసుకుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ మైనింగ్ మాఫీ తర్వాత పోలీసుల్ని దళితుల భూములకు వెళ్ళనీయకుండా చేస్తా ఉంటే మీరు చూస్తున్నారంటే దీంట్లో మీ ప్రేక్షక పాత్ర ఉంది కదా అని అడుగుతున్నాం మేము. అందుకని ఇప్పటికైనా సరే తహసీల్దార్ వారు వెంటనే స్పందించాలి. 178 ఎకరాల్లో వాళ్ళకి మైనింగ్ లీజ్ గారు ఉంటే మేము ఆ భూములకు వెళ్ళాం, స్పష్టంగా చెప్తున్నాం. మరి ఆ భూములు మొత్తం మైనింగ్ లీజ్ రద్దయ్యి ఇతరులు మొత్తం ఆక్రమణ చేసుకొని సాగు చేస్తుంటే వాళ్ళని వదిలేసి మమ్మల్ని భూములకు ఆపితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మేము వెంటనే మీరు స్పందించి వాళ్ళ తొలగించాలి, లేదా భూములకి సాగు చేసేదానికి మాకు అవకాశం కల్పించండి. లేకపోతే రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఆ భూములు ఆక్రమణ చేస్తాం, సాగు చేసేదానికి మేము సంశయం అవుతామని చెప్పని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. కల్పించాలి. వెంకటకృష్ణ మైనింగ్ లీజు దళితుల ఆక్రమణ భూములకు యాజమాన్య హక్కు అఖిల భారత రైతు పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ సంఘం. భూమి పోరాటాలు, భూమి పోరాటాలు, భూమి పోరాటాలు. పంచాలి వెంకటకృష్ణ మైనింగ్ లీజ్ రద్దయిన భూములకు పేదలు వెంటనే పంచాలి. భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజరు మిగులు పోరంబోక భూములను పేదలకు వెంటనే ఆక్రమణ ప్రభుత్వ బంజరు మిగులు భూములు పేదలకు వెంటనే వర్తిల్లాలి. పేద ప్రజల ఐక్యత, పేద ప్రజల ఐక్యత, పేద ప్రజల భూములు పేదలకు వెంటనే వర్తిల్లాలి. అఖిల భారత రైతు పోలీస్ సంఘం, పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ సంఘం. పేదలకు వెంటనే వర్తిల్లాలి. అఖిల భారత రైతు పోలీస్ సంఘం, పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ సంఘం, పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ సంఘం. భూమి పోరాటాలు, భూమి పోరాటాలు, 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 భూమి పోరాటాలు. ఇవ్వాలి వెంకటకృష్ణ మైనింగ్ లీజ్ రద్దయిన భూములకు పేదలకు వెంటనే పోరాటాలు, పోరాటాలు, పోరాటాలు. ఇవ్వాలి వెంకటకృష్ణ మైనింగ్ లీజ్ రద్దయిన భూములకు పేదలకు వెంటనే భూమి పోరాటాలు, భూమి పోరాటాలు. వర్ధిల్లాలి అఖిల భారత రైతు పోలీస్ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు పోలీస్ సంఘం. భూమి పోరాటాలు. మేము మీ చుట్టూ తిరుగుతాం, ఆ చుట్టూ తిరుగుతాం. జనం కొడుతున్నారు, గుట్టుకోరండి, గుట్టుకూరు ఆ మైన్ కార్డు జనం కొడతా ఉన్నారు. అందుకని మా వైపు నుంచి ఏంటంటే మా వైపు నుంచి ఈ వారం ఆధార్ కార్డు, ఆధార్ కార్డు 179 ఎకరాలు తొలిమెళ్ళ ప్లస్ ఊరికి సంబంధించిన ల్యాండ్ అది. మన సర్వే నంబర్లో 3, 20, 25, 1, 359లో మన సర్వే నంబర్లో మనం ఉన్నాం. దీన్ని మొత్తం ఆక్రమణ చేసుకోండి. నిన్న కొడుకు చెప్పుకోవచ్చు ఆక్రమణ చేస్తాం. రెండోది ఇంకో విషయం ఏంటంటే మేము వీళ్ళు చేసుకోండి. చట్టపరంగా దానికి మైనింగ్ లీజ్ 178 ఎకరాలు ఉందని మీరు గుర్తిస్తే దాంట్లో మొత్తం రిమూవ్ చేయండి. 175 మందిని. Hi Nilor, please subscribe to N3 TV.
వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.